మొత్తం 2.5 ఏళ్ల తర్వాత ఇవన్నీ 2.5 ఏళ్ల తర్వాతనే జరిగినాయి. వసంత్ కుమార్ గారు పల్లం రాజు ఆయన నేరుగా వచ్చి వాడెవడో వచ్చి తేల్చుకోమనండి. మీరు పేదల భూములు కానీ ఏదో కబ్జా చేశారని మూసీ రివర్ పక్కన ఉన్నటువంటి పేదల కొంపలన్నీ కూడా అక్కడ చెరువు పక్కన ఉన్నాయి అవి ఇవి అని మీరు బుల్డోజ్ పెట్టి తీసేసిన రోజుల్లో చూపించినటువంటి ఉత్సాహం మరి ఇప్పుడు చూపించాలి కదా. ఏందంటే ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని ఈయన రాజకీయం చేయాలన్నటువంటి ఆయన కృత్రిమమైనటువంటి ఆలోచన సార్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆవేశపడినట్టు ప్రభుత్వం ఆవేశపడదు కదా చెప్తుంది. నేను విజ్ఞతతోనే మేము వ్యవహరిస్తాము. వట్టి వసంత్ కుమార్ గారిది 5 ఏళ్ల తర్వాత చేసినామా, పల్లం రాజు గారిది 5 ఏళ్ల తర్వాత చేసినామా? ప్రతిదానికి ఒక సమయము లేదంటే దానిపైన కొన్ని వివరాలను సేకరించడానికి కొంత సమయం పడుతుంది. ఆ డాక్యుమెంట్లు ఆ కోడి చెరువు అనేది పూర్తిగా శాటిలైట్ ఇమేజెస్తో పాటు సర్వేలు ఆధారాలతో సహా డాక్యుమెంట్లతో సహా చూపించారు. అది తప్పు అని అన్నారు. తప్ప ఎవరన్నారు? తప్పని ఆయనే అన్నారు. వానికి ఏం ఆధారం ఉంది? ఆయన మాటలకి ఆధారం ఏం లేదు. పోని అలాంటి విషయాలను పట్టుకుని మీరు అన్నారు వెంటనే కాదు, ప్రభుత్వం కాస్త నిదానంగా ఆలోచించి చర్యలు తీసుకుంటుంది. ఓకే, దాన్ని మేము ఒప్పుకుంటాం. పోని కనీసం రంగనాథ్ గారు ఎప్పటి నుంచో 3 రోజుల నుంచి ఈ విషయం నానుతుందండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడడం కాదు, ఆ నానుతున్న విషయానికి ఆయన వచ్చి ప్రతిస్పందనగా మాట్లాడింది. నేను చెప్పేది వినండి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎందుకు ఆ టాపిక్ ఎత్తారు? అంతకుముందు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ టాపిక్ ఎత్తారు. అంటే తెలంగాణ భూమిలో ఆ విషయం నానింది. ఈ 3 రోజులుగా ఈ వ్యవహారం వస్తున్నప్పుడు మళ్ళీ హైడ్రా కమిషనర్ గారు ప్రతిస్పందనగా మేము చూస్తాము, మేము ఆలోచిస్తాము అట్లా స్పందించారు. ఇగో సార్, అది ఒక మీడియా ఛానల్ వాళ్ళు ఆధారాలతో సైతం బయట పెట్టారు. బయట పెట్టినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సంబంధిత శాఖ మంత్రి అట్లాగే ఆ శాఖను నిర్వహిస్తున్నటువంటి అధికారి పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తారు. పరిశీలన చేసి దానిపైన నిజాలు ఏంటనే దానిపైన పూర్తి స్థాయి ఆధారాలతో వచ్చిన తర్వాత తప్పనే మేము స్పందిస్తాం. కానీ వాళ్ళెవరో బయట పెట్టిరనో వీడెవడో గొట్టంగాడు వచ్చి మాట్లాడిండని వాడు మాట్లాడింది కాబట్టి మేము మాట్లాడాలని చెప్పి ఆవేశంగా ప్రభుత్వం మాట్లాడదు. పోనీ సార్, ఇక్కడ భావోద్వేగాలతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాజకీయం చేయదు. మీరు కాంగ్రెస్ కార్యదర్శిగా, తెలంగాణ కాంగ్రెస్ కార్యదర్శిగా ఈ విషయాలన్నీ చూస్తున్నారు కాబట్టి మీ అంచనా ప్రకారం బహుశా ఎన్ని రోజుల లోపల ఈ విషయం తేలిపోవచ్చు? అంటే కబ్జా అయ్యింది లేదు, నేనేం కబ్జా అయ్యిందని నేను ధృవీకరించట్లేదు. నేను అనేది ఏంటంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలోన నిజమా అబద్ధమా అన్న పబ్లిక్ తెలియాలి కదా. అది తెలిసే అవకాశం ఎప్పుడు ఉండొచ్చు. మీనా కోడి చెరువును కబ్జా చేసిండని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాట్లాడలేదు. అయితే ఈ విషయాన్ని ప్రధానంగా ఒక మీడియా ఛానల్ కి సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ ఇగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చూపించిండు. ఎక్కడ చూపించిండు? మీడియా వేదికగా ప్రజలకు చూపించిండు. సో మేమేమంటున్నాము, అయా జర్నలిస్ట్ గారు అది తీసుకొని వచ్చి మీ దగ్గర ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకొని వచ్చి ఒక కంప్లైంట్ ఫైల్ చేయండి. మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తారా, లేకపోతే మరి ఆయన దగ్గర ప్యాకేజ్కి ఏమైనా పని చేసిరా, ఇవన్నీ జోలికి నేను పోను. మీరు బాధ్యత గల తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్గా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ధైర్యంగా మీరు మీడియాకు చూపించారు. నవ్ ఇట్స్ ఓపెన్, ఇందులో దాపరికాలు ఏం లేవు కదా. సో మీ దగ్గర ఉన్నటువంటి ఫైల్ని తీసుకొని వచ్చి హైడ్రాకి ఇస్తారా, లేకపోతే హైడ్రా మీద మాకు నమ్మకం లేదని నేరుగా మున్సిపల్ శాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇస్తారా, రెవెన్యూ శాఖ చూస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తారా, ఎవరికి ఇస్తారో ప్రభుత్వంలోకి తీసుకొచ్చి మీ ఫైల్ డాక్యుమెంట్ను కంప్లైంట్ చేయండి. లాడ్జ్ చేసిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. విచారణ చేసిన తర్వాత నిజం తెలిస్తే పవన్ కళ్యాణ్ ఉండని, పవన్ కళ్యాణ్ వస్తాది ఉండని నేలమట్టం చేయడం మాత్రం తథ్యం. ఓకే సార్, చివరికి వస్తాను. మీరు అన్నారు డాక్యుమెంట్ వాళ్ళు తెచ్చియాలని. వాళ్ళేం ఒరిజినల్ డాక్యుమెంట్ పట్టుకొని మాట్లాడలేదు. వాళ్ళు సేకరించినటువంటి డాక్యుమెంట్ ఆర్టీఐనో దేని నుంచో సేకరించారు. ఆ డాక్యుమెంట్ హైదరాబాద్ దొరకదండి. ఒక మీడియా వాళ్ళకి దొరికిన డాక్యుమెంట్ అంటే ఇది ఎట్లుంటుందంటే, అరే ఇక్కడ అన్యాయం జరిగిందంటే మాకు అది తెచ్చివని మేము చూస్తామనేది ఇది సమర్థించట్లేదు సార్. నేను విషయం చెప్పిన దాన్ని సరే నేను ఇంకా కూలంకషంగా చెప్తా. మాకు ఒరిజినల్ డాక్యుమెంట్ వేయండి, దీనిపైన నెంబర్ తప్పు ఉంది, పులి స్టాప్ తప్పు ఉంది, సంతకం లెఫ్ట్ ఉండాల్సింది రైట్ ఉండాలని మేమేమో అంటలేము. మీ దగ్గర ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని వచ్చి బాధ్యతగా మాకు అప్పచెప్పండి. ఇది అవునా కాదా,
దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ఏం జరిగింది, రెవెన్యూలో అప్పుడున్నటువంటి ఎంఆర్ఓలు ఏం చేసిండ్రు, దీనిపైన అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దీని వెనుక ఎవరు, పూర్తి స్థాయిలో మేము ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము. నేనేమంటున్నా, మీ దగ్గర కంప్లీట్ 100 pages ఆఫ్ బుక్ ఉండాల్సిన అవసరం లేదు. పీస్ ఆఫ్ పేపర్ అంటే ముందు ఒక బుక్కు ముందు మాట ఉంటుంది కదా, ఆ ముందు మాట మీ దగ్గర ఉంది కదా, మాకు తెచ్చియండి. ఆ ముందు మాట ఏందో చదువుతాము, చదివి ఆఖరి మాట ఏందో మేము చెప్తామని అంటున్నాం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వేదిక పై నుంచి ఆ జర్నలిస్ట్ గారిని నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, మీరు నిజంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డ అని మేము మీ పైన విశ్వసిస్తున్నాము. మేము అధికారంలో ప్రభుత్వంలో బాధ్యతగా మేము ఉన్నాము. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు. మీ దగ్గర పీస్ ఆఫ్ పేపర్ ఉంది కదా, ఆర్టీఐ ద్వారా తెచ్చిండ్రా, లేకపోతే ఎవరైనా సార్ బాధ్యత కలిగిన వాళ్ళు సార్ వారిపై నమ్మకం ఉండి ఇగో మీడియాలో మీరు చెప్పండి, ఇది బహిర్గతం చేయండి అని ఎవరైనా తెచ్చిస్తే దాన్ని మీరు బహిర్గతం చేసిరా, మేము దీనిపైన ఆధారాలు ఏం అడుగుతలేము, మీ దగ్గర ఉన్న పేపర్ని మాకు తెచ్చేయండి. ఆ ఒక్క పేపర్ని పట్టుకొని మీరు పేజ్ నెంబర్ 1 ఇస్తే మేము పేజ్ నెంబర్ 100 ఏదో చెప్తాం. కంప్లీట్ 1 to 99 pages ఏముందో మేము చెప్తాం. సో ఆ పేపర్ని తెచ్చి మా అధికారులకు ఇవ్వండి అని ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో కంప్లైంట్ మీ దగ్గర వస్తే ఖచ్చితంగా మీరు 100% తీసు. అది పవన్ కళ్యాణ్ ఉన్నా, ఆయన వస్తాదున్నా, ఎవడున్నా నేలమట్టం. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అయితే దాంట్లో అక్రమాలకు ఈ ఫ్లవర్ కళ్యాణ్ గనక పాలు పడితే ఇట్ ఈస్ ప్రైవేట్ ప్రాపర్టీ, క్రిమినల్ యాక్షన్ ఉంటుంది అని సెక్షన్లతో సహా చెప్పారు సార్. ఆయన సెక్షన్లు అయితే ఉంటుంది మీకు అన్నారు. ఆయన షిప్ లో నిలబడి సీజర్ షిప్ అన్నట్టు ఆంధ్రాలో నడిచినట్టు తెలంగాణ రాజకీయం నడవవు. ఈడ చింత చెట్టు గట్టి ఈపు చింతపండు చేస్తారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల పౌరుషము దెబ్బ ఇంకా ఆయనకు తెలియదు. ఆయన ఏదో మైక్ల ముందు ఫిట్స్ వచ్చిన వాళ్ళగా ఊగి మాట్లాడినంత మాత్రాన పడిపోనికి ఈడేం అమాయకులు లేరు. మీరు తెలంగాణ రాజకీయాలు చేయాలన్నప్పుడు మీలాగానే మీ రాష్ట్రంలో ఒక ఆయన రాజకీయం చేస్తుంది కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమన్నాడు, నా విధానం సమైక్య ఆంధ్ర అని చెప్పిండు. నా విధానము సమైక్య ఆంధ్ర అని చెప్పిండు. రాష్ట్రం విడిపోయింది. విడిపోయినాక ఆయన మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఐక్యం చేయలేదు. ఆయన ఏ దానిపైన అయితే స్టాండ్ అయ్యిండో అదే స్టాండ్ పైన అదే రాష్ట్రంలో ఐక్యం చేసుకుంటుండు. సార్ ఒక విషయం చెప్తున్నా, మా రాజన్న బిడ్డ, మా రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఆమెనే ఈడ పార్టీ పెట్టి నేను రాజ్యం చేస్తాను ఐక్యం చేస్తా అంటే తెలంగాణ బిడ్డలుగా మేము సహించలేదు. కాంగ్రెస్ పార్టీగా మేము ఆవేశపడకుండా ఏం చేసినాము, ఆమెతోనే నిదానంగా మాట్లాడినాం, ఒప్పించడం, ఆమెకు కావాల్సినటువంటి ఆమె స్థాయికి గౌరవం పోటీకి చంద్రబాబు నాయుడు చెప్తే నిలబెట్టే చంద్రబాబు నాయుడు చెప్తే కాదు, మా తెలంగాణ రాష్ట్రంలో ఆమెకున్నటువంటి అధ్యక్ష పదవికి ఆమె ఎక్కడ సూటబుల్ అవుతుందో, ఆమె ఎక్కడ పార్టీకి అవసరం అక్కడ మేము తీసుకెళ్ళి అక్కడ మేము పార్టీ డెవలప్ చేసుకుంటాం. కానీ విఫలమైపోయింది కదండి. అక్కడ మేమేం ప్రయోగం చేయలేదు, మేమేం ప్రయోగం చేయలేదు. నో, మీరంటే తెలంగాణ కాంగ్రెస్ అని కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసి అన్న పైన పోటీకి నిలబెట్టి లేదు నాన్న రచ్చ చేశారు. సరే, ఆయన అది వేరే మాట కాదు. ఆమె గెలవలేదు కాదు, అన్న మీద పోటీకి నిలబెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి ఇంకొక రాజకీయ శక్తి మీద మేము పోటీకి నిలబెట్టినాము. మేము రాజకీయాల్లో తల్లిని చెల్లిని ఒకేలాగా చూడము. తల్లిని తల్లిలానే చూస్తాం, చెల్లిని చెల్లిలానే చూస్తాము. మేము తల్లిని చెల్లిని అడ్డం పెట్టి రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ అట్లా చెయ్యాలి అనుకుంటే ఈ భారతదేశంలో పార్టీ ఉండేది. అక్కడ వెళ్లి షర్మిల గారికి అధ్యక్ష పదవి ఇచ్చి ఆమెను ఉసుగొలిపినందుకే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన సీట్లు ఇంకా కొన్ని తగ్గిపోయాయి. ఓకే, ఆయన ప్రతిపక్షంలో ఉండి ఉండొచ్చేమో, కానీ అన్ని సీట్లకు పరిమితమై ఉండేవాడు కాదేమో. షర్మిల గారిని అక్కడ కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయాలి కాబట్టి అక్కడ ఆ రోజు విభజనలో జరిగినటువంటి చాలా అంశాలపైన వారికి నేరుగా అవగాహన ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం ఏమీ లేదు అని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి షర్మిల గారి దగ్గర ఉన్నటువంటి వొకాబులరీ, ఆ నాలెడ్జ్ తనకు ఉందని కాంగ్రెస్ పార్టీ నమ్మింది కాబట్టి అక్కడ ఆమెను అధ్యక్షురాలు చేశారు. కానీ ఆడ అన్నా చెల్లెళ్ళ మీద మేము పోటీ పెట్టలే. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగినటువంటి పార్టీ పైన మేము పోటీకి నిలబెట్టినాం. అలాంటప్పుడు వేరే ఎవరైనా చేయొచ్చు, ఆమెను ఎందుకు చేసాం? ఆమె ఎందుకు చేయలేదు, వేరే వాళ్ళని కూడా చేసాం. కాదండి, ప్రెసిడెంట్ గా ఆ టైంలోనా షర్మిల గారిని ఎందుకు చేయాల్సి? అక్కడ రుద్రరాజు గారిని అధ్యక్షుడిని చేసినాం, శైలేజనాథ్ గారిని మీరు చేశారు. ఏమాత్రం ఆయన పవర్ ఇచ్చారో అందరికీ తెలుసు. పూర్తి స్థాయిలో పవర్ ఇచ్చినాం సార్, పూర్తి స్థాయిలో పవర్ ఇచ్చినాము. వారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు NSUI అనేది పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయబడింది. అక్కడి రాజకీయాలను ఒకసారి కావాలంటే మనం వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ అనేది మనం విశ్లేషణ చేద్దాం. రుద్రరాజు గారి నేతృత్వంలో NSUI అనేది పూర్తిగా ప్రక్షాళన చేయబడింది. తదనంతరం షర్మిల గారు వచ్చిన తర్వాత రైతు కాంగ్రెస్ కానీ,
తర్వాత సీనియర్ కాంగ్రెస్ కానీ మహిళా కాంగ్రెస్ కానీ పూర్తిగా ప్రక్షాళన చేయాలనేది ఒక ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారాన్ని మళ్ళీ చేపట్టాలన్నటువంటి ఒక లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం తప్ప ఎవరు మాకు చుట్టాలు గారు, ఎవరు మాకు మా బంధుమిత్రులు గారు రాజకీయాల్లో. పోనీ మీరు చెప్పండి, కాంగ్రెస్ వ్యక్తిగా అక్కడ అసలు అది సాధ్యమయ్యే పని 100% సాధ్యమవుతుంది సార్. నేను ఈ వేదిక పైన చెప్తున్నా, ఈ వేదిక పైన చెప్తున్నా, రానున్న ఎన్నికల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు కానీ 200% అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఉంటురు. తర్వాత ఏర్పడే ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రజల బాని వినిపించడానికి బలమైన నాయకులు శాసనసభలో కూర్చుండబోతున్నారు. అట్లాగే పార్లమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం ఉండబోతుంది. ఈ విషయాన్ని నేను 100% ఈ విషయాన్ని ఈ వేదిక పైన చెప్తున్నా. రాజకీయాల్లో ఈ రోజు వరకు నా మాటకు 100% స్ట్రైక్ రేట్. ఇప్పుడు రాజకీయ నాయకులు పాపం చాలా ఆశలు ఉంటాయి, దాని మనం ఆశలు లేదు, నా మాటకు 100% స్ట్రైక్ రేట్ ఈ రోజు చెప్తున్నా నేను. చూద్దాం సార్, శాసనసభలో పార్లమెంట్ అదే ఎక్కువ దూరం లేదు కదా, అదే అంటున్నా. అయిపోయింది. అందుకే పార్లమెంట్ లోను శాసనసభలోను ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం ఉండబోతుంది. దీని ద్వారా కొన్ని తోక పార్టీలు, కొన్ని చిల్లర పార్టీలు వీళ్ళందరూ కూడా శాశ్వతంగా భూస్థాపితం కాబోతున్నారు.